చూడండి, ఇట్లాంటి క్లిప్పులు ఉంటాయి కదా, ఈ క్లిప్పులకి తగులుకొని ఉందంటే ఇట్లా అప్లోడ్ చేద్దాంలే యూట్యూబ్లోకి, తర్వాత రేపు మంచిగా టైటిల్స్ ట్యాగ్స్ ఇచ్చేసి తీసేద్దాంలే అనుకున్న టైంకి చూస్తే హాయ్ హలో నమస్తే అందరికీ, గుడ్ ఈవినింగ్. నేను మీ టీపీ పిల్లోడు. అయితే ఈరోజు వీడియో ఇప్పుడే జస్ట్ నేను మా నాన్న తీసుకొని రావినతులు పోయి వచ్చాను. రావినతులు పోయి వచ్చిన తర్వాత ఇప్పుడే ఫ్రెష్ అయ్యి కొంచెం స్నానం చేసి ఇంక తర్వాత తినేసి పడుకోవాలి. ఈరోజంతా ఇంటికాడే ఉన్నాను. అసలుకి ర్యాపిడోకి కూడా వెళ్ళలేకపోయాను. ఎందుకంటే అసలు గాలి అసలుకి భయంకరంగా తగులుతుంది. మీ ఏరియాలో కూడా గాలి తగులుతుందో లేదో కామెంట్ చేయండి కింద. అయితే గాలివి మళ్ళీ ఎండలు కూడా ఎక్కువైనాయి. అదేంటో ఎలీనా ఏదో ఒకటి, అదేదో దాని పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉందంట. అందుకని చెప్పేసి వర్షాలు కూడా పడకుండా పోయినాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి తినాలనిపించింది ఫ్రెష్గా. ఇప్పుడైతే ఆల్రెడీ మన దగ్గర బొప్పాయికాయలు ఉన్నాయి. బొప్పాయికాయలు కోస్తున్నాం. మేము వచ్చేసరికి మా ఆవిడకి పోయి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. పప్పు చిక్కుడు పొద్దున రైస్ వండేసింది కదా, రైస్ వండేసింది. ఈ అయ్యేనా బియ్యం? మేము బియ్యము మా మామ వాళ్ళ చేలోంచి తీసుకొచ్చింది బియ్యం. ఇది చూడండి, రైస్ అట్లాగా ఉందా ఇక్కడ దీంట్లో చూడండి అది ఎట్లా ఉంటుంది. ఇదిగోండి రైస్ మేము చాలా లైట్గా పట్టించాం పాలిష్. అసలుకి లైట్గా పట్టించేసరికి మరి రైస్ ఎలా ఉంటాయా అని చెప్పి మేము వండుకునే దీంట్లో నుంచి తీసుకొచ్చాము బియ్యాన్ని. చిన్నగాడేమో నిద్రకి అల్లాడిపోతున్నాడు అసలుకి. మీరు రాయనతలు చేసుకోవాలని పట్టక్కని చేశాడు ఆ కారు. కోసేద్దాం పట్టండి. కాయ కోసుకొని ఇక తినేసి తర్వాత స్నానాలు చేసి పడుకోవటం. ఇంకా ఆల్రెడీ 3 కాయలు కోసాము. 3 కాయల్లో ఇది ఒక రకంగా ఫ్రెష్గా ఉంది. దీన్ని కోసుకొని తిన్నాము. ఈరోజు స్పెషల్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఈరోజు అసలుకి ర్యాపిడోకి కూడా వెళ్దాం అనుకున్నాను. ర్యాపిడోకి వెళ్ళాలంటేనే భయం వేసింది, ఎండకి గాలికి. ఆ ఒంగోలు పోతుంటేనేమో ఆ ఒంగోలు ఏమో చాలా దూరం నాకు. అయినా కానీ అప్పుడెప్పుడు ఎట్టో వెళ్ళాను, కానీ వెళ్ళాలంటే వల్ల కావట్లేదు. మీరు కాయని ఎట్టని కట్ చేస్తారా లేదా కామెంట్ చేయండి. అంటే మేమైతే ఎట్టని కట్ చేసుకొని ఆమె తినేస్తున్నాము. కడగాలో లేదో కూడా తెలియట్లేదు, కడగకుండానే తినేసేస్తున్నాం అతను. నాయనమ్మ వచ్చింది. ఉండు 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 కట్ చేయని, ఉండరా కట్ చేయనిరా. వచ్చినాయి విత్తనాలు కూడా రాలేదు. కాయ మాత్రం భలే టేస్ట్ ఉంటుంది. ఉండు ఉండు ఉండు, లోపల అది కూడా తీసే చల్లడిది వచ్చిద్దా. పీకేసాడు కూడా ఇందువరే రుద్దుతాడు. దాన్ని నీట్గా హ్యాండిల్ చేయాలి రా బాయ్. దాన్ని అట్ట చేస్తే అట్ట కాకుండా చేస్తా ఉంటాడు.
అవి గడ్డి అంటున్నాడు అసలు చిన్నగాడు. ఇది నాది. మెడలోది ఎయిర్ ఫోన్స్ కూడా తీయలేదు అసలు. ఇదిగోండి ఎక్కడ తగిలిచ్చేది ఇక్కడ ఒక కడ్డీ ఉందిలే, ఈ కడ్డీ తగిలిచ్చేస్తాము మొత్తం. అయితే మొన్న రీసెంట్గా అయితే మా బావ అయితే ఒకటి వచ్చాడు. మా బావ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ మైక్ ఉన్నది ఇదైతే పోయింది. ఇది ఇట్లా స్టిక్ అయిద్దామట, ఇది ఇట్లా ఇది పోయేది. ఇది ఎక్కడ పడిపోయిందో కూడా అర్థం కాలేదు నాకు అసలు. ఇది నేను దీనికోసం చాలా ఒక 3 days దాకా దీని గురించి ఆలోచించి ఏమైందా అని చెప్పి దాని గురించి ఆలోచించి నేను మైండ్ బాగొట్టుకున్నాను అసలు. అయితే తర్వాత ఈరోజు అయితే ఖచ్చితంగా మళ్ళీ సండే రోజు ఇదిగోండి ఇట్లాంటి క్లిప్పులు ఉంటాయి కదా, ఈ క్లిప్పులకి తగులుకొని ఉందంటే ఇట్లా. ఈరోజు ఇంక మా ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది. ఎట్టా దొరికింది. మామూలుగా అయితే ఇది 1000 రూపాయలు అలా రేటు పడిద్ది అన్నమాట. అట్లాంటిది మనకు మళ్ళీ దొరికేసరికి చాలా హ్యాపీగా అనిపించింది మనకి. ఈరోజు ఒక విషయం జరిగింది. విషయం అంటే ఏంటంటే అది ఈరోజు అభిరామ్ని అక్సాని తీసుకొని నేను తాటికల కోసం అని చెప్పేసి వెళ్ళాను. అది ఆ వీడియో నిన్న వచ్చి ఉంటుంది చూడండి, షార్ట్ వీడియో. దానికి సంబంధించి లాంగ్ వీడియో కూడా తీసి ఈరోజు సండే కదా అని చెప్పేసి ర్యాపిడో కూడా వెళ్ళకుండా నేను ఆ వీడియోని రెడీ చేసి ఎక్స్పోర్ట్ కూడా చేశాను, కానీ అప్లోడ్ చేయడం మర్చిపోయాను. ఈలోపు నేను మరి ఎట్లా చేశానో నాకే అర్థం కాలేదు. మామూలుగా రా ఫైల్ అని ఉంటుంది కదా వీడియో తీసింది, ఆ ఫైల్ కూడా డిలీట్ చేసేటప్పుడు ఈ ఫైల్ కూడా డిలీట్ దీన్ని కూడా టిక్ మార్క్ చేసి కొట్టేశాను కావాలా, డిలీట్ అయిపోయింది. ఈరోజు నేను రాజనదుల హాస్పిటల్కి పోయి వచ్చేటప్పుడు అక్కడికి పోయిన తర్వాత చూసుకొని ఇంకా అక్కడ అంటే సిగ్నల్ బాగా వచ్చింది అనమాట. అందుకని చెప్పి అక్కడికి పోయి చూసి అప్లోడ్ చేద్దాంలే యూట్యూబ్లోకి తర్వాత రేపు మంచిగా టైటిల్స్ ట్యాగ్స్ ఇచ్చేసి తీసేద్దాంలే అనుకున్న టైంకి చూస్తే ఎంతసేపు దొరకడినా కానీ దొరకలేదు. సరే బ్యాకప్ ఫైల్లో ఏదన్నా ఆన్ చేసి ఉంటే దాంట్లో అన్నా ఉంటుంది కావాలని చెప్పి చూస్తే దాంట్లో కూడా లేదు అసలుకి. ఇక చేసేది ఏం లేదు అని చెప్పేసి ChatGPTని అడిగాను. ఒక 3-4 రకాల యాప్స్ చెప్పింది. జెమిని అడిగాను, జెమిని కూడా 4-3 సేమ్ అయ్యే యాప్స్ చెప్పింది. సరేలే ఇంక చేసేది ఏం లేదు అని చెప్పేసి ఇక కాంప్రమైజ్ అయ్యి ఇంక ఈరోజు ఇంక వీడియో తీయకపోతే ఏదో ఒక లాంగ్ వీడియో లేకపోతే మళ్ళీ వారానికి 4 వీడియోలు చేయాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా ఈ వీడియో ఇంక ఈరోజు ఆల్రెడీ పొద్దున్న నుంచి స్టార్ట్ చేసినట్టయితే మీకు మంచిగా ఉండేది. ఈరోజు ఏమేమి చేశాను అనేది మీకు అర్థమయ్యేది వీడియోలో. ఇంకా తర్వాత ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, డిస్లైక్ అయినా చేయొచ్చు, పర్లేదు, నేను ఏమనుకోను. మా వాళ్ళు అయితే ఇక ఒకళ్ళేమో అన్నం తింటున్నారు ఇక్కడ వాకిట్లో. ఆమె అయితేనేమో టైం 8 దాటిందంటే మాత్రం అస్సలకి ఉండదు. ఆల్రెడీ ఇప్పుడు 9 అవుతుంది కదా టైము. అసలు ఇంకా చెప్పేది కాదు. స్నానం చేయకపోయినా అన్నం తినకపోయినా మాత్రం టయానికి పడుకోవాలంతే. వాళ్ళ రూల్స్ అట్లా ఉంటాయి అన్నమాట. అది మా అక్సా వ్యాపారం వచ్చేసరికి. అభిరామ్ వచ్చేసరికి చూడండి అసలు ఎట్లా దొర్లాడుతున్నాడు కింద. అభిరామ్ చూడండి అసలు దొర్లాడుతున్నాడు, అసలు మామూలు దొర్లాడేక. ఇక ఏం లేదు, ఆడపడితే ఆడ కొనుక్కుంటాడు. జనం ఎన్నింటి దాకానే ఉన్నాయి, వాడు మాత్రం అట్టానే దొర్లాడుతూనే ఉంటాడు, మాట్లాడుతుంటాడు. కానీ అందరితో పాటు ఉంటాడు కానీ వాడు మాత్రం నిద్రపోడు. రెండు రోజుల నుంచి ఆ రేకుల్లో పడుకుంటుంటే మాకు అసలుకి గాలి కూడా ఆడతలేదు. సగం రేతురికి బెట్టగా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, కానీ గాలి మాకు సరిపోవట్లేదు. ఈరోజు బయట పడుకోవాలనుకుంటున్నాం అసలుకి.